అప్పుడు మీరు చిన్న పొరపాటు చేయటం వల్ల మీకు మాయ పట్టుకుంది. ఏమిటా మాయో తెలిసినా ఇది కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇప్పుడు గుళ్ళోకి వెడుతున్నాం, గుళ్ళోకి వెళ్ళగానే ఆనందం పట్టలేక సాష్టాంగ పడ్డాం అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ కోదండరాముడు ఆలయంలో అప్పుడు ఆ కాళ్ళకి వెనకాతలు ఎవరు ఉంటున్నారు? ఆంజనేయుడు ఉంటాడు. అలాగే ఎప్పుడైనా గుళ్ళోకి వెడితే వెనక గరుత్మంతుడు ఉండొచ్చు స్తంభం కేసి. మనం తొందరలో సాష్టాంగ పడేటప్పుడు మన కాళ్ళు దేవుడు కేసి వెడుతున్నాయేమో చూసుకోవాలట. హనుమంతుడికి గరుత్మంతుడికి మన కాళ్ళు చూపించి మనం దేవుడికి దండం పెట్టినా దానివల్ల సంపూర్ణ ఫలితం రాదు. అప్పుడు మాయ మనల్ని పట్టుకుంటుంది. ఇది సూక్ష్మ ధర్మం, వేద ధర్మం, మంత్రధర్మం. శివాలయానికి వెడితే సాష్టాంగ పడగానే వెనక నంది ఉంటారు కదా, నందీశ్వరుడికేసి కాళ్ళు పెట్టినా లేక ధ్వజస్తంభం కేసి సూటిగా కాళ్ళు వెళ్ళినా ఆ సాష్టాంగ నమస్కారం వాడికి ప్రమాదం కలిగిస్తుంది. యోగమాయ మాయ ఎప్పుడు పట్టుకుంటుంది అంటే భగవంతునికి నమస్కారం చేసేటప్పుడు భక్తితో పాటుగా జ్ఞానం కూడా ఉండాలి. మన కాళ్ళు గరుత్మంతుడికేసి వెళ్ళకూడదు. గరుత్మంతుడి మీద ఎక్కి స్వామివారు వాళ్ళకి దర్శనానికి వచ్చాట. రాగానే గరుత్మంతుడి మంచి దిగి ఎదురుగుండా నిలబడగానే పాపం గరుత్మంతుడు వాళ్ళు మాట్లాడుకుంటారని వెనక్కి వెళ్ళాడు. వీళ్ళు ఏం చేశారు? ఈయన కనబడగానే తన్మయత్వంతో అమాంతంగా సాష్టాంగ పడ్డారు. పడగానే వాళ్ళ కాళ్ళు వెళ్ళి గరుత్మంతుడికేసి తగిలాయి. వీళ్ళ కాలి దుమ్ము ఆయన మీద పడింది. దాంతో వాళ్ళకి మాయ పట్టుకుంది. ఆ మాయ ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. అయినా పర్వాలేదు అనుకోండి, స్వామి కటాక్షం ఉంది కాబట్టి బతికిపోయాం. ఇప్పుడు మీరు కూడా చేయవలసిన పని అదే. గురువుగారు కనబడ్డారు కదా అని గుళ్ళో డామ్మని పడిపోయారు అనుకోండి, మీ కాళ్ళు వెనకాతలు నందీశ్వరుడికి తగిలితే అప్పుడు యోగమాయ పట్టుకుంటుంది. అది ఎంత ప్రమాదం! ఇక్కడ బృహస్పతి మంత్రశాస్త్రంలో చెప్పిన మాట అదే పార్వతికి పరమేశ్వరుడు చెప్పాడు. ఎప్పుడైనా గురువులు గుళ్ళో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆయన శరీరం తగలకుండా మనం బయటే ఉండాలట. ఆయన వచ్చేదాకా వెయిట్ చేయాలట. నేను నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తుంటే నా వెనకాతలు మీరు రావడానికి మంచిది కాదు. అది ఆజ్ఞ లేకుండా రాకూడదు. దానికి ఏమని పేరు? వేదములో చెప్పారు, గమన విరోధం న కుర్యాత్. శంకరాచార్యులు వారు అహోబలం వెళ్ళి ప్రదక్షిణ చేస్తుంటే అందుకే పద్మపాదుడు ఎవరూ రాకుండా ఒక్క క్షణం ఆపాడు. ఒక్క 5 నిమిషాలు ఆగుదాం మనం అన్నట్ట. గమన విరోధం అంటే గురువుని దాటి వెళ్ళడం, గురువు వెనకాతల మనం ధూళిపడ్డం. అందుకని గురువు యొక్క ఆజ్ఞ లేకుండా గురువు ఏదైనా అర్చన చేస్తున్నప్పుడు లేక గురువు గారు ఎక్కడైనా ఉన్నప్పుడు టక్కన ఆయనతో సమానంగా వెళ్ళకూడదు. ఇది పరమదోషము. బయటే ఉండాలి. అలాగే ఎక్కడైనా ఆలయాలకు వెళ్ళేటప్పుడు సాష్టాంగ పడేటప్పుడు అక్కడ గురువు గారు ఉంటే గురువు గారికేసి కాళ్ళు పెట్టకూడదు. నందీశ్వరుడికేసి, గరుత్మంతునికేసి, ఇంకేదన్నా ధ్వజస్తంభం ఉంటే ఆ ధ్వజస్తంభం కేసి, అమ్మవారి గుళ్ళో సింహవాహనం ఉంటే అటుకేసి, గణపతి గుళ్ళో మూషక వాహనం ఉంటే మూషకం కేసి మన కాళ్ళు వెళ్లేలాగా సాష్టాంగ పడరాదు. అందుకని గర్భాలయంలో కొన్ని చోట్ల వెనక గరుత్మంతుడున్నాడు, ఆంజనేయుడున్నాడు, సాష్టాంగ పడద్దు బాబు అన్నారు. ఆలయం బయట పడండి, ధ్వజస్తంభం బయట సాష్టాంగ నష్టంలా. అది చాలా పుణ్యం. లోపల పడకూడదు. అలాగే లోపల ఆత్మ ప్రదక్షిణ అంటే మీ చుట్టూ తిరుగుతుంది.